కుచితంలో నుంచి వచ్చింది, అసూయలోంచి వచ్చింది, ఈర్ష్యలోంచి వచ్చింది. కేసీఆర్ ఆనవాళ్లను రద్దు చేయాలనే కుట్రలోంచి పుట్టింది ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టినటువంటి అది. నేను ఇంకొక విషయం చెప్పాలి, మా సిద్దిపేట బిడ్డ నందిని సిద్ధారెడ్డి సార్, నువ్వేదో అవార్డులు ఇస్తా అందరికీ అని చెప్పి నేను 300 గజాల జాగా ఇస్తా, ₹1 కోటి ఇస్తా అనగానే అందరూ అమ్ముడు పోతారు అనుకున్నావు. కానీ మా సిద్ధారెడ్డి సార్ నీకు లొంగలే. నువ్వు ఫోన్ చేసి నీకు 300 గజాలు ఇస్తా, నీకు ఇక ₹1 ఇస్తా, సన్మానం చేస్తా అంటే నువ్వు బతుకమ్మని తీసేసావు. నీ సన్మానం నాకు వద్దని ప్రకటించండి సిద్ధారెడ్డి సార్. గట్టే చెప్పండి సిద్దిపేట గడ్డ నుంచి నేను సిద్ధారెడ్డి సార్కు మనసారా అభినందనలు తెలియజేస్తున్నా. అది తెలంగాణ చైతన్యం అంటే నువ్వు అందరినీ కొనలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు తెలంగాణకు అపచారం చేసుకుంటూ, తెలంగాణ తల్లికి అపచారం చేసుకుంటూ, ఏదో కొంతమందికి నేనేదో చేయగానే ఇక దాంట్లో ఈ తెలంగాణ తల్లిది కొట్టకపోతుందని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. అట్లా జరగదు, దేని దానికే చూస్తాం. ఇస్తే ఇచ్చినావు మంచిదే. పేద